హాయ్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యొక్క బేసిక్ ఫంక్షన్ గురించి ఇంతకుముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియో నుంచి అందులో ఉన్నటువంటి క్రిటికల్ పార్ట్స్ ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తాయనేటువంటిది మనము డీటెయిల్గా చర్చించుకోబోతున్నాం. పర్టికులర్లీ ఈ వీడియోలో ప్లానెటరీ గేర్ సిస్టమ్ ఆర్ ఎపిసైక్లిక్ గేర్ సిస్టమ్ అనేటువంటిది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ప్లానెటరీ గేర్స్ సిస్టమ్ గురించి, ప్లానెటరీ గేర్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్లానెటరీ గేర్స్ గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆపరేషన్ గురించి బాగా ఈజీగా అవగాహన ఉంటుంది, మనకు ఈజీగా అర్థమయ్యేదానికి వీలుంటుంది. ప్లానెటరీ గేర్స్ని ఎపిసైక్లిక్ గేర్స్ అని కూడా అంటారు. ఈ ప్లానెటరీ గేర్స్ కేవలం ట్రాన్స్మిషన్లోనే కాకుండా ఫైనల్ డ్రైవ్స్లో కానీ వెహికల్ ఫైనల్ డ్రైవ్స్ ఎక్కడైతే స్పీడ్ రిడక్షను, టార్క్ ఇంక్రీజు ఇవన్నీ అవసరం ఉంటాయో ఆ ప్రదేశంలో అంతా కూడా ప్లానెటరీ గేర్ సిస్టమ్ వాడుతూ ఉంటారు. ప్లానెటరీ బై ఇట్స్ నేమ్, ఆ పదంతోనే ఈ గేర్ సిస్టమ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది మనకు అవగాహన వస్తుంది అన్నమాట. బై నేమ్ ప్లానెటరీ. ఈ ప్లానెటరీ గేర్ సిస్టంలో లేదంటే ఎపిసైక్లిక్ గేర్ సిస్టంలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి గేర్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ సన్ గేర్. ఎట్లయితే అంతరిక్షంలో సూర్యుడు ఉంటాడో సెంటర్లో సూర్యుడు ఆ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలు ప్లానెట్స్. గ్రహాలంటే ప్లానెట్స్ అంటే ఏంటి? వాటి చుట్టూ అవి తిరుగుతూ, అంటే ఈ గేర్ చుట్టూ తను తిరుగుతూ సేమ్ టైంలో సూర్యుని చుట్టూ ఒక పర్టికులర్ పాత్లో తిరిగేదాన్ని ప్లానెట్ అంటాం. అంటే మనకు భూమి ఒక ప్లానెట్. సో తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఇవి ప్లానెటరీ గేర్స్. సన్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ప్లానెటరీ గేర్స్ అన్నారు. మూడో భాగం వచ్చేసి రింగ్ గేర్. ప్లానెటరీ పినియన్స్ అనేవి కూడా ఒక పర్టికులర్ కక్షలో పర్టికులర్ పాత్లో తిరిగేదాన్ని నియంత్రించేది, ఆ విధంగా తిరిగేదానికి ఉపయోగపడేది రింగ్ గేర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ రింగ్ గేర్. సన్, ప్లానెటరీ అండ్ రింగ్. ఇంకొక 4వ భాగం ఏముంటుందంటే ఈ ప్లానెటరీ పినియన్స్ అన్నిటిని కూడా కలుపుతూ ఒక పార్ట్ ఉంటుంది. ఈ మూడింటిని కలుపుతూ దాన్ని ప్లానెటరీ కేజ్ అంటాం. మనం రాబోయే పిక్చర్స్ లో చూద్దాము ప్లానెటరీ కేజ్. ఆ ప్లానెటరీ సిస్టమ్ యొక్క డిజైన్ బట్టి, మోడల్ని బట్టి ప్లానెటరీ పినియన్స్ 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 కూడా ఉండొచ్చు, 5 ఉండొచ్చు. కానీ సన్ గేర్ అండ్ రింగ్ గేర్ మాత్రమే ఒకటే ఉంటుంది. దిస్ ఇస్ హౌ ప్రిసైజ్లీ మీన్స్ ద ప్లానెటరీ గేర్స్. తర్వాత ఈ ప్లానెటరీ గేర్స్ అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకు ప్లానెటరీ గేర్ సిస్టమ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో వాడుతారు అంటే, కన్వెన్షనల్ గేర్ సిస్టమ్ కంటే ప్లానెటరీ గేర్స్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఏంటంటే, కన్వెన్షనల్ గేర్స్లో ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. అంటే ఇన్పుట్ గేర్ చిన్నది అయ్యి అవుట్పుట్ గేర్ పెద్దది అయినప్పుడు స్పీడ్ రెడ్యూస్ అయిపోయి టార్క్ పెరుగుతుంది. లేదు, పెద్ద గేర్లో ఇన్పుట్ ఇచ్చి చిన్న గేర్ అవుట్పుట్ అయినప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి టార్క్ తగ్గుతుంది. అంటే అక్కడ మనకు 2 రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. ప్లానెటరీ సిస్టంలో అయితే 7 వేరియబుల్ స్పీడ్స్ మనకు వస్తాయి. ఎన్ని? 7 వేరియబుల్ స్పీడ్స్. ఆ 7 వేరియబుల్ స్పీడ్స్ ఎలా వస్తాయనేటువంటిది నేను సేమ్ ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్, ప్లానెటరీ గేర్ సిస్టమ్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అంటే తక్కువ స్పేస్లో దీన్ని మనం అమర్చుకోవచ్చు. అది ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్, ప్లానెటరీ గేర్స్ చాలా ఎక్కువ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ డిజైన్. ఎగ్జాంపుల్, కన్వెన్షనల్ గేర్స్ 2 గేర్స్ ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం 2 టీత్ కాంటాక్ట్ ఉంటుంది. మొత్తం ఎంటైర్ లోడ్ అంతా కూడా 2 టీత్ మీదనే ఉంటుంది. ఎప్పుడు కాంటాక్ట్లో ఉన్న 2 టీత్ మీదనే. ఇక్కడ అలాగా చూసుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 ప్లానెటరీ కేసెస్లో. సేమ్ ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 రింగ్ గేర్లో కూడా. అదేవిధంగా సన్ గేర్లో కూడా. అంటే లోడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువ తీసుకుంటుంది. అందుకని చిన్న సైజ్ గేర్స్ మీద లోడ్ ఎక్కువగా బేర్ చేసేటువంటి కెపాసిటీ ప్లానెటరీ సిస్టంలో ఉంటుంది. 4వ అడ్వాంటేజ్, నాయిస్ లెవెల్స్ ప్లానెటరీ గేర్ సిస్టంలో బాగా తక్కువగా ఉంటాయి. ఇది క్రాస్ సెక్షన్ ఇలాగ ఉంటుంది. ఒక ప్లానెటరీ గేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే యానిమేషన్ మీరు చూసుకుంటే, ఇందులో ఎప్పుడు కూడా ప్లానెటరీ గేర్ సిస్టంలో
ఏంటంటే 3 కాంపోనెంట్స్ గాను ఒక్క కాంపోనెంట్ ఏదో ఒక కాంపోనెంట్ ఇన్పుట్ ఉంటుంది, ఏదో ఒక గేర్ ఇన్పుట్ ఉంటుంది, ఇంకో గేరు బ్రేక్ చేయబడి అంటే స్టాల్ చేయబడి ఉంటుంది. బ్రేక్ అంటే స్టాల్ చేయబడి ఆపివేయబడి ఉంటుంది బలవంతంగా. ఆపేది ఎలాగనేటువంటి మెకానిజమ్స్, డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. బ్రేక్ బ్యాండ్స్, మల్టిపుల్ డిస్క్ క్లచెస్, ట్రాన్స్మిషన్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా. ఇంకా మూడో యూనిట్ అవుట్పుట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ గేర్ ఇన్పుట్ అయితే రింగ్ గేర్ను స్టాల్ చేస్తే అవుట్పుట్ ప్లానెటరీ కేస్. ఇక్కడ మీరు ఈ యానిమేషన్ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ గేర్, ఇన్పుట్ డ్రైవ్ అంటే సన్ గేర్ యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంది. ప్లానెటరీ పినియన్స్ న్యాచురల్గా క్లాక్ వైజ్ లో ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతున్నాయి కదా. ఓకే, కానీ ఈ మూడు కనెక్ట్ చేసినటువంటి ప్లానెటరీ కేజ్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్ లో అంటే ఇన్పుట్ డ్రైవ్ ఏ డైరెక్షన్ లో తిరుగుతుందో అదే డైరెక్షన్ లోనే ప్లానెటరీ కేజ్ కూడా తిరుగుతూ ఉంది. ఇది ఇక్కడ బ్యూటీ. అదే కన్వెన్షనల్ గేర్లో అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతాయి. ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెండు సేమ్ డైరెక్షన్లో తిరుగుతూ స్పీడ్ వేరియేషన్ మాత్రం ఉంది. సన్ కంటే ప్లానెటరీ కేజ్ స్పీడ్ చాలా స్లోగా, చాలా తక్కువగా ఉంది. ఇది దీంట్లో మీరు గమనించాల్సినది. నెక్స్ట్ కేసులో ఇది అవుట్పుట్ అవ్వచ్చు, ఇది ఇన్పుట్ అవ్వచ్చు, ఇంకోటి అవుట్పుట్ అవ్వచ్చు, ఇంకోటి ఇన్పుట్ అవ్వచ్చు. ఆ విధంగా 7 డిఫరెంట్ స్పీడ్స్ ఎలాగొస్తాయనేటువంటిది మనము ఈ వీడియోలో చూద్దాం. ఒక ఫోటోగ్రాఫ్ రియల్ ప్లానెటరీ సిస్టంలో ఉన్నటువంటి గేర్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక టైప్. ఇవి ప్లానెటరీ గేర్స్, ఇది సన్ గేర్, ఇది రింగ్ గేర్, ఇది ప్లానెటరీ కేజ్. ఒక ప్లానెటరీ కేజ్ నుండి ప్లానెటరీ వీల్ మనం డిస్మాంటిల్ చేసుకుంటే ఇది పినియన్ అంటారు దీన్ని. ఇది మధ్యలో ఉన్నటువంటిది పిన్ను, ఇది బేరింగ్స్. దాని మీద ఫ్రిక్షన్ తక్కువగా ఉంటూ ఫ్రీగా రొటేట్ అవ్వడానికి బేరింగ్స్. ఈ లాటరల్ మూమెంట్ అయినప్పుడు దీని యొక్క అరుగుదలను అరెస్ట్ చేయడానికి ఇవి థ్రస్ట్ బేరింగ్స్ అంటారు. వాషర్ అని థ్రస్ట్ బేరింగ్ అని అంటారు. సో దీన్ని డిస్మాంటిల్ చేసుకుంటే ఈ విధంగా లూజ్ పార్ట్స్ ఉంటాయి. కెన్ సీ దీన్ని అసెంబుల్ చేసినప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ ప్లానెటరీ పినియన్, బేరింగ్స్, పిన్స్. Now let us see how we will obtain 7 variable speeds from a single planetary gear unit. ఇక్కడ మనం ఒక్కొక్క కేసు గురించి డీటెయిల్గా చూద్దాం. సపోజ్ ఈ ఫిగర్లో చూపించినటువంటి ప్లానెటరీ గేర్ సిస్టంలో మనకు సన్ గేర్ సెంటర్లో ఉన్నదానికి 30 టీత్ ఉన్నాయని మనం అజ్యూమ్ చేసుకుందాం. సన్ గేర్ ఈజ్ హ్యావింగ్ 30 టీత్. అట్లనే రింగ్ గేర్ 60 టీత్ ఉన్నాయని చెప్పి అనుకుందాం మనం. లెట్ us assume, okay, don't count practically. So let us assume this is having 60 teeth. ఇక ఈ మూడు ప్లానెటరీ పినియన్స్ కలిపి 90 టీత్ అని చెప్పి అనుకుందాం మనం. మూడు ప్లానెటరీ పినియన్స్ కలిపి 90 అని అనుకుందాం మనం. ఓకే, ఎగ్జాంపుల్. ఏదైనా సరే గేర్ రేషియో ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ టీత్ ఆన్ ది డ్రివన్ అంటే అవుట్పుట్ gear divided by the number of teeth on the drive pinion or drive gear. That is the formula. ఓకే, అది ఫార్ములా. దాని ప్రకారంగా ఏం జరుగుతుందంటే ఈ లైన్ మనం చూసుకుంటే ఈ పాయింట్ సన్ గేరు, ఈ పాయింట్ ఏమో ప్లానెటరీ, ఈ పాయింట్ రింగ్ గేర్. సన్, ప్లానెటరీ, రింగ్ గేర్. మనం డిస్టెన్స్ కూడా ప్రపోర్షనేట్ గానే పెట్టాం. సన్ యాక్సిస్ నుంచి ఓకే ప్లానెటరీ యాక్సిస్ కు డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ప్లానెటరీ యాక్సిస్ నుంచి రింగ్ యాక్సిస్ కు డిస్టెన్స్ తక్కువ ఉంది. అప్రోప్రియేట్ గా చూపించాం. ఇక్కడ ఏమైంది? ఎగ్జాంపుల్, ఫస్ట్ కేసులో మనం సన్ గేర్ కు ఇన్పుట్ డ్రైవ్ ఇచ్చేద్దాం. మోటార్ ద్వారా కానీ ఇంజిన్ ద్వారా కానీ ఇన్పుట్ డ్రైవ్ ఇచ్చాం. బ్లూ యారో ఇండికేట్స్ ద ఇన్పుట్ డ్రైవ్. ఇది ఇన్పుట్ ఇచ్చినప్పుడు మిగతా రెండింట్లో ఏదో ఒకటి మనం బ్రేక్ చేయాలి. రింగ్ బ్రేక్ చేద్దాం. ఇట్లా రెడ్ సింబల్ ఉన్నదాన్ని బ్రేక్ అనుకుందాం. ఇప్పుడు ఏమైతుంది? ఇన్పుట్ నుంచి ఇది బ్రేక్ అయింది. నెక్స్ట్ అవుట్పుట్ విల్ బి న్యాచురలీ ప్లానెటరీ. ఏమైంది? ఇది అవుట్పుట్ విల్ బి ప్లానెటరీ. ఇక్కడ జరిగింది ఏంటి? ఇన్పుట్ నుంచి రింగ్ బ్రేక్ స్టాల్ చేసినప్పుడు అవుట్పుట్ ప్లానెట్ అయినప్పుడు ఇక్కడ అవుట్పుట్ స్పీడ్ ఇన్పుట్ స్పీడ్ కంటే తగ్గింది. అంటే
టార్క్ ఇంక్రీజ్ అయింది. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ సేమ్ యాజ్ ఇన్పుట్. నెక్స్ట్ రేషియో. Output ratio is 9. Output gear number of teeth is 90. That is on the planetary. Input gear number of teeth is 30. That is 30. 90 divided by 30. 3. 3:1 is the ratio here. Result is output speed is less than the input speed. That is increase in the torque. Direction of rotation is same as input. Next case. Sun, planetary and ring. We have given same again మళ్ళా సన్ ఇన్పుట్ ఇచ్చాం. బట్ ఇక్కడ రింగ్కి బదులుగా మనము ప్లానెటరీ స్టాల్ చేద్దాం. సెకండ్ కేసులో చేసినప్పుడు ఏమవుతుంది? రింగ్ విల్ బికమ్ ద అవుట్పుట్. కేస్ 2లో సన్ రిమైన్స్ ఇన్పుట్, వెరాజ్ స్టాల్ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ రింగ్ టు ప్లానెట్, దెన్ ఆటోమేటికలీ రింగ్ విల్ బికమ్ అవుట్పుట్. ఓకే, ఏమైంది? ఈ విధంగా యారో వచ్చేసేసి ఇక్కడ ఎండ్ రిజల్ట్ ఏంటి? సో అవుట్పుట్ డివైస్ number of teeth 60, input device 30, 30 remains same, the ratio is 2, that is 2:1. The end result is output speed here also less than the input speed. Okay, here also increase in torque. The difference change is the output speed direction of rotation is opposite to the input speed, right? ఇలా ఉన్నప్పుడు ఇంతకు ముందు రెండు కేసుల్లో మనం సన్ ఇన్పుట్ ఇచ్చాము. నౌ వి విల్ గివ్ ఇన్పుట్ టు ప్లానెటరీ అండ్ స్టాల్ ద రింగ్. దెన్ సీ ఫ్రమ్ వేర్ దిస్ అవుట్పుట్ గోస్. స్టాలింగ్ జీరోనే కదా, ద అవుట్పుట్ హ్యాస్ గాన్ లైక్ దిస్. సో హ్యూజ్ ఇంక్రీజ్ ఇన్ ద అవుట్పుట్ స్పీడ్. ద రిజల్ట్ ఈస్ maximum increase of the output speed. Elaga, okay, 30 divided by 90, that is the ratio is 1:3, right? Then the direction of rotation is same. Result enti, output speed is maximum increase of the output speed compared to input speed, maximum reduction in the torque. Direction of rotation is same. Now let us go to the case number 4. Case number 4 also, let us keep the input from the planetary only. Now instead of stalling the ring, now let us stall the sun. Sun stall chesam kada idi. So దీన్ని ఇచ్చిన తర్వాత సన్ గేర్ స్టాల్ చేస్తే ఇప్పుడు రిజల్ట్ ఏంటి? ఇక్కడ కూడా అవుట్పుట్ స్పీడ్ ఇంక్రీజ్ అయి ఉంది, కానీ ఇంతలా ఇంక్రీజ్ అవ్వలేదు. మోడరేట్లీ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. ఫస్ట్ 2 కేసెస్లో మోడరేట్లీ డిక్రీజ్డ్, థర్డ్ కేసులో మ్యాక్సిమం ఇంక్రీజ్, ఫోర్త్ కేసులో మోడరేట్లీ ఇంక్రీజ్, టార్క్ మోడరేట్లీ రెడ్యూస్డ్, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ సేమ్, రేషియో ఈస్ 2:3, రైట్? దిస్ ఇస్ కేస్ నంబర్ 4. నెక్స్ట్ 5 కేసు. 5లో ఇంతకుముందు 4 టైమ్స్లో 2 టైమ్స్ సన్ ఇన్పుట్ ఇచ్చాము, 2 టైమ్స్ ప్లానెటరీ ఇన్పుట్ ఇచ్చాం. ఇప్పుడు మనం రింగ్ ఇన్పుట్ ఇద్దాం, కరెక్ట్? దెన్ ప్లానెటరీ మనం స్టాల్ చేద్దాం, కరెక్ట్? దెన్ వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇక్కడ నుంచి దీన్ని టచ్ చేయాలంటే ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడ నుంచి లైన్ దీన్ని టచ్ చేసిస్తే ఇక్కడికి రావాలి, ఇక్కడికి. సో లైక్ దిస్. So output is increased maximum, but the direction of rotation is opposite to the input drive. Case number 3లో కూడా output speed maximum increase అయ్యింది, కానీ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ సేమ్ యాజ్ ఇన్పుట్ ఉన్నింది. ఇందులో కేస్ నెంబర్ 5లో maximum increase స్పీడ్ ఉంటూ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆపోజిట్ అయ్యింది. అంటే 30 divided by 60, that is 1:2 is the ratio, and the final result will be output speed is greater than the input speed, that is maximum increase, and the maximum reduction in the torque, direction of rotation is opposite. Let us see case number 6. Again the input is from the
రింగ్. నౌ ఇప్పుడు దీన్ని స్టాల్, ప్లానెటరీ స్టాల్ చేయకుండా సన్ వీల్ స్టాల్ చేద్దాం మనం. ఇప్పుడు యారో న్యాచురల్గా ఇలాగ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ మోడరేట్గా అవుట్పుట్ స్పీడ్ తగ్గింది. మోడరేట్గా అవుట్పుట్ స్పీడ్ తగ్గి మోడరేట్గా టార్క్ ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ మోడరేట్ రిడక్షన్, మోడరేట్ ఇంక్రీజ్ ఇన్ టార్క్, డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ సేమ్. రేషియో చూసుకుంటే 90. This is 90 output. Input is 60 divided by 60 is equal to 1.5. 3:1 అనేటువంటిది రేషియో. నెక్స్ట్ 7th సిచ్యువేషన్ ఏంటంటే, ఈ 3 డివైస్లో ఏదేని 2 డివైస్ స్టాల్ చేసినప్పుడు, అంటే దీంతో పాటు ఇంకొకటి స్టాల్ చేసినా కూడా ఈ 3 కాంపోనెంట్స్ ఒకే సింగిల్ యూనిట్గా రొటేట్ అయ్యి ఒక డైరెక్ట్ రొటేషన్, డైరెక్ట్ పవర్ ట్రాన్స్మిషన్ ఇస్తాయి. Locking any of 3 planetary components causes to rotate the complete unit as a single unit. ఈ విధంగా మనం 7 డిఫరెంట్ స్పీడ్స్ ను ఒక ప్లానెటరీ అసెంబ్లీ నుంచి మనం పొందవచ్చును. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ముఖ్యమైనటువంటి కాంపోనెంట్, నెక్స్ట్ వీడియోలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ఉన్నటువంటి ఇంకొక కొన్ని ముఖ్యమైన కాంపోనెంట్స్ గురించి మనం తెలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ వీడియోతో పాటు 2 పేజీలు నోట్స్ ఇస్తున్నాను. కైండ్లీ గో. This is the video animation. You can see closely how the input and output and stationary are changing. 2 పేజీల నోట్స్.